ప్రమాదంపై పలువురు భిన్నమైన విశ్లేషణలు వెల్లడిస్తున్నారు. ప్రమాదానికి కారణం మాత్రం విమానం లిఫ్టేనని తెలుస్తుంది. ఈ లిఫ్ట్ సరిగ్గా పనిచేస్తే విమానం గాల్లోకి ఎగురుతుంది, లేదంటే కూలిపోవడం ఖాయం. అసలు బోయింగ్ 787 విమానం లిఫ్ట్ ఏమైంది? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సురక్షితమైనది కాదా? ఎందుకు విమానం కూలిపోయింది? పైలట్ల తప్పిదముందా? లెట్స్ వాచ్. అహ్మదాబాద్ విమానం కూలడానికి లిఫ్టే కారణమా? బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ సురక్షితం కాదా? తప్పుడు టేకాఫ్తోనే విమాన ప్రమాదం జరిగిందా? జూన్ 12 అత్యంత భయంకరమైన రోజు. ఎందుకంటే అహ్మదాబాద్లో గుండెలను పిండేసే విమాన ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసే ఉంటారు. 12న మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. కొన్ని నిమిషాలకే ఎయిర్పోర్టు సమీపంలోని కాలేజ్ హాస్టల్పై కుప్పకూలిపోయింది. విమానం కూలిపిన దృశ్యాలు కెమెరాలో బంధించారు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరింది. ఈ విమానంలోని ప్రయాణికులంతా బహుశా కుటుంబాలను కలవడానికో, ఉద్యోగానికో, సరదాగా గడపడానికో, చదువుకోవడానికో బయలుదేరి ఉండవచ్చు. కారణం ఏదైనా ఎన్నో ఆశలు, భావోద్వేగాలతో వారు విమానం ఎక్కి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత వారంతా భయంకరమైన ప్రమాదానికి గురయ్యారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, విమానానికి ఏమైంది? ఎందుకు ప్రమాదానికి గురైంది? ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా నడుపుతోంది. నిజానికి ఒకప్పుడు ఇది ప్రభుత్వ సంస్థగా ఉండేది. 2022లో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. విశాలమైన బాడీతో ఉన్న ప్యాసింజర్ విమానం ఇది. డ్రీమ్ లైనర్ 250 ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఈ విమానం 242 మంది ప్రయాణికులతో బయలుదేరింది. విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు కాగా 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. ఫ్లైట్ మేనిఫెస్టో ప్రకారం ప్రయాణికులు 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీసు వారు, 1 కెనడియన్ ఉన్నారు. ఈ విమానం సరిగ్గా జూన్ 12 మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయింది. విమానం 625 అడుగుల ఎత్తునకు ఎగిరింది. కానీ నిమిషాల్లోనే ఈ విమానం కిందికి జారిపోయింది. ఎయిర్పోర్టు సమీపంలోని ఓ భవనంపై విమానం కూలిపోయింది. ఆ తర్వాత భారీ పేలుడుతో మంటలు ఎగిసిపడ్డాయి. అయితే విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఎక్కడో ఏదో జరిగిందని పైలట్లు గమనించారు. ఎందుకంటే టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీని సంప్రదించారు. వెంటనే మేడే కాల్కు పిలుపునిచ్చారు. ప్రాథమికంగా చెప్పాలంటే మేడే కాల్ ప్రమాద సంకేతం. వెంటనే ఏటీసీ కూడా స్పందించింది. కానీ విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బహుశా అప్పటికే విమానం సిగ్నల్స్ కోల్పోయి ఉండొచ్చు, లేదంటే విమానం కుప్పకూలిపోయి ఉండొచ్చు. అయితే అసలు విమానం ఎలా కూలిపోయింది? నిజానికి విమానాలను అత్యంత సురక్షితమైన రవాణా మార్గాలుగా పరిగణిస్తారు. నిజానికి బోయింగ్ 787 రకానికి చెందిన విమానాలు గతంలో ఎప్పుడు ప్రమాదానికి గురవ్వలేదు. మరి ఇప్పుడు బోయింగ్ 787కు ఏం జరిగింది? దీని గురించి తెలుసుకోవాలంటే విమానం కూలిపోయిన దృశ్యాలను మళ్లీ చూడాల్సిందే. విమానం పైకి ఎగరడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. విమానం ముక్కు భాగం పైకి ఉంది, తోక భాగం మాత్రం జారుతున్నట్టుగా అనిపిస్తోంది. డ్రీమ్ లైనర్ విమానం లిఫ్ట్ను సాధించడంలో విఫలమైనట్టుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. లిఫ్ట్ అంటే ఏమిటి? లిఫ్ట్ అనేది విమానాన్ని పైకి ఎగరడానికి తోసే ఓ బలం. సింపుల్గా చెప్పాలంటే నేల నుంచి ఎగరడానికి ఈ లిఫ్ట్ సహాయపడుతుంది. ఆ తర్వాత గాల్లో ప్రయాణించడానికి కూడా ఈ లిఫ్ట్ అత్యంత కీలకం. ఈ లిఫ్ట్ సరిగ్గా ఉందనుకోండి, విమానం గాల్లోకి ఎగిరిపోతుంది. ఒకవేళ అది సరైన బలాన్ని అందించకపోతే కుప్పకూలిపోతుంది. అయితే ఇక్కడే అందరిలోనూ ఓ సందేహం మొదలవుతుంది. నిజానికి నిత్యం 100 విమానాలు గాల్లో ఎగురుతాయి. ఈ డ్రీమ్ లైనర్కు మాత్రమే లిఫ్ట్ సమస్య ఎందుకు వచ్చింది? దీనికి విమాన ప్రమాదంపై జరిగే దర్యాప్తు మాత్రమే సమాధానం ఇవ్వగలదు. దర్యాప్తు అధికారులు విమానంలోని బ్లాక్ బాక్స్ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తారు. అప్పుడే ఈ విమాన ప్రమాదానికి అసలు సమస్య ఏమిటో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం విమాన ప్రమాదానికి ఇంజిన్ ఫెయిల్యూర్, పక్షులు ఢీకొట్టడం, సాంకేతిక వైఫల్యం, తప్పుడు టేకాఫ్ వంటి సిద్ధాంతాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇవేవి మనం నిర్ధారించలేం. ప్రత్యేకించి మన వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆ సిద్ధాంతాలు సరైనవే అని చెప్పలేం. ఎందుకంటే బోయింగ్ 787 నమ్మదగిన విమానం. గతంలో డ్రీమ్ లైనర్ విమానం ఎప్పుడు ప్రమాదానికి గురవ్వలేదు. అంతేకాక ఇదేమీ మరీ అంత పాతపడ్డ విమానం కూడా కాదు. ఈ విమానాన్ని 2013 డిసెంబర్లో బోయింగ్ తయారు చేసింది. అప్పట్లోనే తొలిసారి టెస్ట్ ప్రయాణం జరిగింది. 2014 జనవరిలో ఎయిర్ ఇండియాకు విమానాన్ని బోయింగ్ అప్పగించింది. సింపుల్గా చెప్పాలంటే ఈ విమానం వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే. ప్రతి విమానం సగటున 30 ఏళ్ల పాటు సేవలందిస్తాయి. ఏ లెక్కను చూసినా బోయింగ్ 787 పాతదేమీ కాదు. అయితే పైలట్స్ విషయం ఏమిటి?
ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నాయకత్వం వహించాడు. అతడి సహా పైలట్గా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఉన్నాడు. సుమిత్కు 8,200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. సహా పైలట్కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ పైలట్ అనుభవ రాహిత్యం లేదని స్పష్టంగా తెలుస్తోంది. విమాన ప్రమాదంలో ఏం జరిగిందో లోతుగా తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగా కలుగుతోంది. కానీ ఇప్పుడు దీని గురించి ఎక్కువగా చర్చించడం సందిగ్ధానికి దారితీస్తోంది. నిజానికి విమాన ప్రమాదాల దర్యాప్తు చాలా సున్నితమైన, అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఈ దర్యాప్తుపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఎందరో బాధితులు ఉంటారు. అలాంటప్పుడు ప్రమాదాలపై వివాదాస్పద ప్రచారాలు సరైనవి కావు. ఇక విమాన ప్రమాదం తర్వాత పరిణామాలను చూద్దాం. ఎయిర్ ఇండియా విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. ప్రత్యేకించి మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపోయింది. విమాన శిథిలాలు ప్రమాదం జరిగిన ఆ ప్రాంతమంతా కనిపించాయి. సమీప భవనాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాద ప్రాంతంలో నష్టాలు ఏమిటన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదంలో గాయపడిన చాలా మందిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. తాజా నివేదికల ప్రకారం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిపడంతో మరో 24 మంది మృతి చెందారు. విమాన ప్రమాదంతో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల వివరాలు రాబట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ఎలా స్పందించింది? గుజరాత్ సీఎం ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించాడు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అహ్మదాబాద్లోనే ఉన్నాడు. ఇప్పటికీ విమానయాన శాఖ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. బాధితుల సహాయార్థం ఓ హాట్ లైన్ను కూడా సిద్ధం చేశారు. రెస్క్యూ టీములు వెంటనే యాక్షన్లోకి దిగాయి. ప్రమాద స్థలంలో శిథిలాలు, డ్యామేజ్ భారీగా జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. శిథిలాలను ఒకరోజులో తొలగించడం అయ్యే పని కాదు. రెస్క్యూ టీంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సెంట్రల్ సెక్యూరిటీ ఇండస్ట్రియల్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలంలో శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోడీ తెలిపారు. మంటలో చెప్పలేనంత హృదయ విదారకమైన ఘటనగా ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రమాదంపై ప్రపంచ నాయకులు స్పందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్ ప్రమాదం అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ సానుభూతిని ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు మృతులకు సంతాపం తెలిపాడు. ఈ ఘటనపై పాక్ ప్రధాని, మాల్దీవ్స్ అధ్యక్షుడు, EU చీఫ్, చైనీస్ అంబాసిడర్ తమ సంతాపాన్ని తెలిపారు.